టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామణికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం శశరజాపపాశాం కుశాం అశేషజనమోహినీ మరణమాల్యభూషోజ్వలాం జపా కుస్మభాసురాం జపవిదౌ స్మరేతంబికాం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి ఈ వారంలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. ముందుగా బుధుడు మనకి జూన్ 22వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. అలాగే మరి జూలై 4 తర్వాత నుంచి శుక్రుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే రవి మనకి ఈ వారంలో జూలై 16కి రవి కర్కాటక రాశిలో ఉంటాడు. అలాగే కుజుడు ఆగస్టు 2 వరకు కూడా వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక శని వక్రించి జూలై 27 నుంచి వక్రించి మీనరాశిలోకి వస్తాడు. అలాగే రాహు కుంభరాశి, కేతు సింహరాశి. దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉన్నాయో ఫలితాలు చూద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో కొంచెం శుభవార్తలు వస్తాయి. విద్యార్థులకు మీకు కోరుకున్న కాలేజీల్లో సీట్లు వచ్చినాయని కొంచెం సంతృప్తి ఉంటుంది. భాగ్యంలోకి వచ్చినటువంటి గురుగ్రహం రవిగ్రహాల ప్రభావాల వలన. అయితే అర్ధాష్టమ రాహువు పంచమ శని మీకు ఇంకా ఇబ్బంది పెడుతుంది. అయితే ఆ వచ్చిన కాలేజీకి క్యాంపస్లో హాస్టల్ లేకపోవడం, 2 కిలోమీటర్ల దూరంలో ఉండడం, అసలు కాలేజే 10 కిలోమీటర్ల దూరంలో ఊళ్ళో ఉండడం, ఇవన్నీ చూసి అరే మా నాన్న చెప్పినప్పుడు నేను చదువుకుని ఉంటే అన్నీ బాగుండును అని ఇప్పుడు బాధపడతారు. ఏం ప్రయోజనం? కాబట్టి ఈ రకంగా ఉంటుంది. ఇకపోతే ఆహారపు అలవాటులు అనేటటువంటివి మంచిగా అవడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, చేపల రొయ్యల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు లాభంలోకి వెళ్ళడం అనేటటువంటిది మీరు జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మహిళల పట్ల మీరు చాలా జాగ్రత్తగా మీరు ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చెడ్డవాళ్లతో మీరందరూ కూడా స్నేహం గతంలో మీరు చేయడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు చదువు యొక్క విలువ మీకు తెలుస్తుంది. రైతుల దగ్గరికి వచ్చేసరికి వారే మేము ఎంత మంచి టమాటా పండించినా సరే మాకు సరైనటువంటి రేట్ రావడం లేదు, మరి వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్కే ఎక్కువ మిగులుతుంది అనేటటువంటి ఆలోచన వస్తుంది. కానీ మీరు ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. కాబట్టి ఒళ్ళు శ్రమ అనేటటువంటిది ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని రెమెడీలు చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తీర్థని వెళ్ళాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో జపం చేసుకోవాలి. నాలుకకి ఇగో ఇలా సూది గుచ్చేసుకొని కావడి ఇలా మోసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలు చేస్తారు కదా, అలాంటివి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇల్లు కట్టినప్పుడు చెట్లు పడగొట్టేస్తారు కదా, కంపల్సరీ ఒక రావి చెట్టును మీ ఇంట్లో పెంచుకోకపోతే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద పండితులు వచ్చినా సరే, మనం వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్, మనం చెప్పిందే జరుగుద్ది, మీకు ఆదాయం పెరగదు. కాబట్టి చెట్టును పెంచే తీరాలి మీరు. శుభమస్తు.